మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పై కొంచెం టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పోస్ట్ కోసం ఇద్దరు నాయకులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అందులో ఒకరు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాగా మరొకరు రోహిన్ రెడ్డి. ఇతను ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతను అంబర్పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొన్న ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. భువనగిరి ఎంపీగా 2 లక్షల పైన మెజార్టీతో గెలిచినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఆసక్తిగా చూపినటువంటి పరిస్థితి. ఈ ఇద్దరు కూడా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా చెప్పవచ్చు. ఇద్దరిని కూడా ఎవరిని కాదనేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మరి దీనిపైన మొత్తం కూడా పిసిసి కార్యవర్గం అంతా రెడీ అయింది. కేవలం ఈ ఒక్క పోస్టుకు సంబంధించి పెండింగ్ లో ఉన్నదని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిన విషయం చెప్పవచ్చు. మరి నిజంగా మరి ఈ పోస్ట్ కోసం ఎందుకు ఇంత జరుగుతుంది తీవ్ర చర్చ అంటే, నిజంగా మరి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అలాగే ఇప్పుడున్నటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పనిచేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. పొన్నం ప్రభాకర్ లాంటి వారు పనిచేయడం జరిగింది. మరి కాబట్టి అందరూ కూడా ఇది పనిచేసి ఒక ముందు స్థాయికి వెళ్ళారు. లక్ అని చెప్పి అలా అనుకొని ముందుకెళ్తున్నారా లేదంటే మరి దేని విషయం అని చెప్పలేము. మొత్తం కార్యవర్గం అంతా రెడీ అయిపోయింది. కేవలం ఈ ఒక్క పోస్ట్ పైనే టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని చెప్పవచ్చు. మరి ఈ మొత్తానికైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ను ముగ్గురికి ఇద్దాం అనుకున్నారు. అందులో ఒకటి ఎస్సీకి, మరొకటి ఎస్టీ కేటాయించారు. ఇంకొకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి పేర్లు తెర మీకు వచ్చాయి. మరి రెడ్డి సామాజిక వర్గం నుంచి వీళ్ళిద్దరు కూడా కీలకంగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్నారు. మరి దీంట్లో ముఖ్యంగా మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే, నిజంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ నాయకులతో కూడా టచ్ ఉన్నటువంటి పరిస్థితి. పార్లమెంట్ లో కూడా తన గలం వినిపిస్తున్నాడు. ఎందుకంటే రాష్ట్ర విషయాలే కాకుండా జాతీయ విషయాలు కూడా అతను అన్నిటిపైన కూడా అతను ఢిల్లీలో కూడా తన వాణి వేడిని వినిపిస్తున్న విషయము. అందరు కూడా అతనికి జాతీయ నేతలతో టచ్ ఉన్నటువంటి పరిస్థితి. అతనికి అన్ని పరిచయాలు కూడా ఎక్కువ ఉన్నటువంటి విషయము. మరి ఇక్కడ రాష్ట్ర విషయానికి వస్తే కూడా ప్రతి విషయం పైన కూడా ఆయన చాకచక్యంగా మాట్లాడగలదు. ప్రతి విషయం పైన అతనికి పరిజ్ఞానం ఉంటుంది. మరి కాబట్టి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ చామలకి ఇస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది మనకు చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. మరికొంతమంది రోహిన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయాడు కాబట్టి అతనికి కొంచెం ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి అతను కూడా అన్నటువంటి అతని వైపు కూడా కొంతమంది మొగ్గు చూపారు. ఏది ఏమైనప్పటికీ ఈ అంతా కూడా ఈ బాల్ అనేది రేవంత్ రెడ్డి కోర్టులో ఉంది. మరి అతను ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది కూడా ఆసక్తిగా చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం దానిపైన చాలా ఇష్టంగా ఉన్నటువంటి తెలుస్తుంది. ఎందుకంటే గాంధీ భవన్ లో ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ప్రతి సబ్జెక్టు పైన అనర్గళంగా మాట్లాడగలడు. తన ప్రభుత్వం తరపున కావచ్చు లేదంటే పార్టీ తరపున తన వాణిని వినిపిస్తుంటాడు. అదేవిధంగా పార్లమెంట్ లో కూడా ప్రతి అంశం పైన మాట్లాడుతున్నాడు. కూటమిలో ధర్నాలు చేసినా కూడా అందులో ముందుండేవాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి కూడా అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా రాష్ట్ర విషయానికి వస్తే కూడా ప్రతి ఒక్కరికి పరిచయమైన వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పవచ్చు. ఎందుకంటే భువనగిరికి సంబంధించి కాక ఎక్కడక్కడ ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా దగ్గరుండి పనిచేస్తారనే పేరైతే వచ్చింది. ఎందుకంటే ఎమ్మడే ఫోన్ చేస్తాడు. రాగానే ఏ సమస్య అయినా కూడా పలానా సమస్య ఉందంటే ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. అప్పుడే పరిష్కరించే మార్గం వైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తాడు. లేదంటే తన ఆఫీస్ సంబంధించి ఒక లెటర్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఖచ్చితంగా అతను సహాయం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళగానే మాకు పని జరుగుతుందని చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఎందుకంటే భువనగిరి ప్రాంతమే కాదు, చాలా మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకు సహాయం చేసినటువంటి వ్యక్తి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్తున్నారు. మరి నిజంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి పక్కనే ఉంటారు. రాష్ట్రానికి వస్తే అక్కడ ఢిల్లీకి వెళ్తే కూడా రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, అదేవిధంగా సోనియా గాంధీ వీళ్ళందరితో ఇంకా జాతీయ నాయకులు మల్లికార్జున ఖర్గే ఇంకా చాలా మందితోటి అతనికి పరిచయాలు ఉన్నటువంటి విషయము. అదేవిధంగా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన నాయకులతోటి కూడా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి నిజంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తేనే బాగుంటుందని చెప్పి చాలా మంది మెజార్టీ ప్రజలు కోరుకున్నటువంటి విషయం చెప్పవచ్చు. మరి ఈ పిసిసి కార్యవర్గం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కేవలం ఎక్కువ పోస్ట్ పైనే చర్చ జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి ఫైనల్ గా ఎవరి పేరును చెప్తాడనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పిసిసి కార్యవర్గం సంబంధించి అదొక
అదొకటే పెండింగ్ ఉంది కాబట్టి అదంతా అతి త్వరలో ప్రకటించాలి కాబట్టి ఆ ఒక్క పోస్ట్ అయితే డిక్లేర్ చేస్తే మొత్తం కూడా కార్యవర్గం అంతా కూడా డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి. గాంధీ భవన్ లో కూడా చర్చ జరుగుతుంది. మరి ఎవరికి ఇస్తారు ఈ పోస్ట్ అని చెప్పి చాలా చర్చ అయితే జరుగుతున్నటువంటి మరి ఇద్దరు ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహిన్ రెడ్డి ఇద్దరు కూడా చాలా దగ్గర మిత్రులని కూడా చెప్పవచ్చు. కాబట్టి మరి ఈ మిత్రుల మధ్య ముఖ్యమంత్రి వారు ఎవరికి బంతి అనేది రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి ఎవరికి ఇస్తారని చెప్పి చాలా మంది అయితే అంటున్నటువంటి పరిస్థితి. మరి ఏది ఏమైనప్పటికీ భువనగిరి పార్లమెంటు ప్రజలు మాత్రము ఖచ్చితంగా ఈ పోస్టులు మాత్రం ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి సమస్యమైన ప్రతిపక్షాలకు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఏ క్వశ్చన్ వేసినా కూడా సమాధానం ఇచ్చే వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ పోస్టులు మాత్రం ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. ఖచ్చితంగా ప్రతి సమస్య, ప్రతిపక్షాలు అడిగే ప్రతి సమస్యకు మనం ఆన్సర్ ఇవ్వచ్చు అని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. సుమన్ టీవీ కూడా వేచి చూస్తుంది, మరి ఎవరి పేరును అనౌన్స్ చేస్తారు అని కూడా సుమన్ టీవీ కూడా వేచి చూసినటువంటి పరిస్థితి. ఇది పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఉన్నటువంటి విషయాలు.